వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండి ముగింపు వరకు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఏపీపీఎస్సీ అధికారి వెంకటరత్నం అన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన 17 రూట్స్లో మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో పాటు ఆర్మ్డ్ ఫోర్స్ నుండి కొంతమంది సిబ్బంది పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు జరుగుతుందని అంటున్న అధికారిని వెంకటరత్నంతో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 4వ విడత ఎన్నికల పోలింగ్ అయితే మే 13న జరగనుంది. ఇప్పటికే జీవీఎంసీ ఇటు జిల్లా యంత్రాంగం కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు కూడా ఈవీఎం పరికరాలను కూడా తరలించే ప్రక్రియ అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే వేకువజామున 6 గంటల నుంచి కూడా అధికారులు వాటికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలను అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల అధికారులకు సంబంధించి కూడా ఈవీఎం ప్యాట్లను అయితే వారికి అందించడం జరిగింది. అలాగే ఎన్నికల అధికారులతో పాటుగా ఈవీఎం ప్యాట్లు తరలించే సమయంలో భద్రతా సిబ్బంది పరిస్థితి కూడా పరిశీలించేటటువంటి అధ్యయనం కూడా మనం చూసుకొచ్చి అయితే మనతో పాటు ప్రస్తుతం ఏపీపీఎస్ సంబంధించినటువంటి వెంకటరత్నం అనే అధికారులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ఈవీఎం యంత్రాలతో ఎంతమంది సిబ్బందిని తరలిస్తున్నారు? ప్రజెంట్ వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 17 రూట్స్ ఉన్నాయి. సో 17 రూట్స్కి 17 మొబైల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రూట్కి ఒక మొబైల్ టీం ఉంటుంది. దానికి ఎస్ఐ లెవెల్ ఆఫీసరు లేదా ఏఎస్ఐ ఇన్ఛార్జ్గా ఉంటారు. అలాగే ఒక ఆర్మ్డ్ ఫోర్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఏ సమయంలో అంటే సిబ్బందిని మీరు పర్యవేక్షించే సమయంలో ఏ సమయంలో అక్కడికి వెళ్తుంటారు? వారిని పర్యవేక్షించే సమయంలో కానీ వారికి ఏదైనా సరే అంటే ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే అటువంటి స్థానంలో వేరే వ్యక్తిని ఎవరైనా రీప్లేస్ చేసే అవకాశం ఏమైనా ఉందంట? రీప్లేస్ చేసే అవకాశం ఉంది. అసలు ఈ రోజు నుంచి ఎలక్షన్ అయ్యేటంత వరకు కూడా 24/7 పోలీస్ యంత్రాంగం అక్కడ పోలింగ్ బూతుల దగ్గర అయితేనేంటి, రూట్స్లోనైతేనేంటి, స్ట్రైకింగ్ ఫోర్స్గా అయితేనేంటి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, క్యూఆర్టీ టీమ్స్, ఇట్లా అనేక రకాలైనటువంటి టీమ్స్ని ప్రతి పోలింగ్ స్టేషన్స్ని కవర్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రెస్పాన్స్ టైం కూడా మేము మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఒక పోలింగ్ బూత్ దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి రీచ్ అవ్వడానికి సుమారు 5 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్విక్ యాక్షన్ రిపోర్ట్ టీమ్స్. సో ఇది మేము యావరేజ్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే దగ్గరగా ఉండే రూట్ టీం అయితే 1 or 2 మినిట్స్లో అటెండ్ అవ్వగలుగుతున్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్ వచ్చి 5 మినిట్స్లో అటెండ్ అవుతున్నారు. అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు అండ్ డీసీపీ లెవెల్ ఆఫీసర్ కూడా ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్గా ఉంటున్నారు. మేమందరం అయితే వితిన్ 15 to 20 మినిట్స్లో రీచ్ అయ్యే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 200 మీటర్ల దూరంలో మాత్రమే ఎవరైనా సరే ఉండాల్సి వస్తుంది. అయితే కొంతమంది 100 మీటర్ల పరిధిలో కూడా దూసుకొచ్చే పరిస్థితి. ఆ సమయంలో ఎలాంటి ఫోర్సులు వినియోగిస్తారు? ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఓటు వేసిన వెంటనే ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోవాలి. ఏ ఇద్దరూ కూడా రోడ్డు మీద నిల్చోకూడదు. పోలింగ్ బూత్ సమీపంలో ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు. అలాగే 100 మీటర్లు దాటిన తర్వాతే వెహికల్ అనేటటువంటిది పెట్టుకోవాలి తప్ప 100 మీటర్ లోపల ఏ వెహికల్ కూడా ఉండడానికి వీలు లేదు. 200 మీటర్స్ పరిధిలో ఎటువంటి పోలింగ్ సంబంధించిన మెటీరియల్ అయితేనేంటి, అదర్ పేపర్స్, క్లిప్పింగ్స్, లేకుంటే ఫ్లాగ్స్ అలాంటివి ఏవి కూడా ఉండకుండా మేమంతా ఎన్ష్యూర్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈవీఎం యంత్రాలు తీసుకువెళ్లే సమయంలో కానీ లేదా అక్కడ నుంచి మరలా తీసుకొచ్చే సమయంలో కానీ సిబ్బందికి ఎటువంటి దిశానిర్దేశం చేశారు? వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తీసుకెళ్లేటప్పుడు అలాగే రిటర్న్ అయ్యేటప్పుడు పోలింగ్ స్టేషన్స్ అయితే ఏ సిబ్బంది కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు. ఇటు వెళ్ళేటప్పుడు మేము రూట్ ఎస్కార్ట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిటర్న్లో కూడా ఆ ఎస్కార్ట్స్ సహాయంతో ఏవైతే వెహికల్స్ వెళ్తున్నాయో అవన్నీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ వద్దకు రీచ్ అయ్యి వాళ్ళ మెటీరియల్ వాళ్ళు ఎండాస్ చేసి అంటే ఇచ్చేసిన తర్వాత మాత్రమే రిటర్న్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు వెళ్ళాలి. అదేవిధంగా ఎక్కడైతే స్టాటిక్
ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగిందో, అంటే పోలింగ్ స్టేషన్స్లో డిప్లాయ్ చేసినటువంటి పోలీస్ సిబ్బంది కూడా అక్కడ అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత వెంటనే రిటర్న్ అవ్వడానికి వీలు లేదు. అక్కడ పరిస్థితులన్నీ చూసి అన్ని నార్మల్కి వచ్చిన తర్వాత మాత్రమే 10 o'clock అవనివ్వండి, 12 o'clock అవనివ్వండి, ఎప్పటికీ నార్మల్గా ఆ పరిస్థితులన్నీ చక్కదిద్దిన తర్వాత మాత్రమే సుపీరియర్ ఆఫీసర్ తాలూకా ఆర్డర్స్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎవరైనా సరే రిట్రీట్ అవ్వడానికి అవ్వాలి అనే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రైట్, మనం ప్రస్తుతం చూస్తున్నాము ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్, అంతే ఈవీఎం యంత్రాలు భద్రపరిచేటటువంటి ఈ కేంద్రాన్ని స్ట్రాంగ్ రూమ్ అంటారు. ఇప్పటికే ఈవీఎం యంత్రాలను తీసుకువెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని తరగతులకు సంబంధించినటువంటి సిబ్బంది అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికే వారందరికీ కూడా ఈవీఎం యంత్రాలను కూడా అందించారు. అలాగే వేకువజాము నుంచి వచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా వైద్య సేవలు అందించేందుకు ఇక్కడ వైద్యులు కూడా పూర్తి తరహాలో అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. అలాగే వారికి ఇచ్చినటువంటి ఈవీఎం యంత్రాలు కానీ దానికి సంబంధించినటువంటి మిగతా సామాగ్రి అంతటిని కూడా వారంతా కూడా సరిచూసుకోవడం జరుగుతుంది. ఈరోజు కొన్ని రూట్లకు సంబంధించినటువంటి బస్సులను ఏర్పాటు చేస్తారు. ఆ రూట్ బస్సుల్లో వీళ్ళు నేరుగా ఈవీఎం యంత్రాలని పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొని వెళ్ళి పోలింగ్ అనంతరం కూడా తిరిగి మరి ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత కూడా వారు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎటువంటి లోపతాపాలు జరిగినా లేదా అవాంతరం జరిగినా వారిపైన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈవీఎం యంత్రాలన్నీ కూడా ప్రతి ఒక్కరి చేతికి చేరడం జరిగింది. ఈవీఎం యంత్రాలను తరలించేందుకు కూడా మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి బస్సులు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వారికి సంబంధించి ఎస్కార్ట్ను కూడా అందించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి కూడా అధికారులు అయితే ఇప్పటికే దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఇటు చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో పండగ వాతావరణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికలు అతి కీలకమైన ఎన్నికలు అని చెప్పుకోవచ్చు. ఒక పండగ వాతావరణంలోనే ఎన్నికలు జరిగే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఎలక్షన్ కమిషనర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దీనిపైన అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేశారు. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలించడం జరిగింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ కూడా అన్ని పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడం జరిగింది. సీసీ కెమెరా ద్వారా వస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ని ఎప్పటికప్పుడే సేకరించడం, దానికి సంబంధించినటువంటి పూర్తి తరహాలో అన్ని చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలింగ్ కేంద్రం దగ్గర ఏదైనా సరే ఘర్షణ లాంటివి ఏమైనా చోటు చేసుకుంటే తక్షణమే అక్కడికి టీములు వెళ్ళి 10 నిమిషాల్లోనే అటువంటి సమస్యాత్మకమైన ఉన్నటువంటి ప్రాంతాల్లో సమస్యను పరిష్కరించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటే కూడా ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. అయితే మొత్తాన్ని చూసుకుంటే ఇక్కడ పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఈవీఎం యంత్రాలన్నీ కూడా ఈరోజు సాయంత్రం ఈ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనున్నాయి. పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాలంటే రేపు ఉదయం వేకువజామున 5 గంటల నుంచి 7 గంటల వరకు మార్క్ పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తి చేస్తారు. ఏదైతే పోలింగ్ ఏజెంట్లు ఉన్నారో పోలింగ్ ఏజెంట్ల ద్వారా మార్క్ పోల్ జరుగుతుంది. మార్క్ పోల్ అనంతరం కూడా ఈవీఎం యంత్రాలకి సీల్ వేసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తిగా ఎన్నికలు అయితే రాత్రి 12 గంటలకైనా 10 గంటలకైనా సరే పూర్తిగా ఎన్నికల ప్రక్రియ 100% పూర్తయిన తర్వాత మాత్రమే ఇక్కడికి యంత్రాలు తీసుకొని వస్తారు. యంత్రాలు తీసుకొని వచ్చి మరలా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. అలాగే జూన్ 4వ తారీఖున ఫలితాలు వెల్లడించే నేపథ్యంలో మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరిచి పూర్తిగా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో అభ్యర్థుల సమక్షంలోనే ఈవీఎం యంత్రాలను కూడా తెరవడం జరుగుతుంది. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరి భవితవ్యం ఎలా ఉందన్నది జూన్ 4వ తేదీన తేలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 టీవీ, విశాఖపట్నం.